హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మనం ఈరోజు అయితే మార్కెట్లో అయితే చూస్తే చాలా చాలా బిగ్ రేట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చిన్న అలర్ట్ అయితే మీరు తీసుకోవాలి గైస్. సో నేను ఆల్రెడీ ఏంటంటే రీసెంట్ వీడియోస్లో అయితే మనం ఈ మార్కెట్ క్రాష్ గురించి అయితే చెప్పుకుంటూ వచ్చాం. సో ఇక్కడ ఒక బిగ్ డౌన్ఫాల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ మార్కెట్ అనేది కరెక్షన్ అవుతుందా అవదా అనేది కూడా మనం డిస్కషన్ అయితే చేసాం గైస్. కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం ఏదైతే మన ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తామో సో అక్కడ చూడండి. సో వ్యూ చూస్తే 400, 500 లేకపోతే 800. సో చూసుకుంటే చూడండి. సో వాటికి ఎలాంటి వాల్యూ అయితే మీరైతే ఇవ్వట్లేదు. సో అందువల్లనే ఏంటంటే ఇలాంటి మార్కెట్ క్రాషెస్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు అయితే మనీ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే లూజ్ అయితే అవుతున్నారు. సో ఇది ఎందుకు చెప్తుంటే అలాగే చూడండి టెలిగ్రామ్ ఛానల్ కూడా. సో వ్యూస్ అయితే చూసుకుంటే సిబాయిను మీమ్ కాయిన్స్ ఏదైతే తక్కువ ప్రైస్ ఉన్నాయో సో ఆ కాయిన్స్ అయితే మీరైతే 3000 4000 వ్యూస్ అయితే చూస్తున్నారు. సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ చూడండి. సో నేను 1 మంత్గా మన టెలిగ్రామ్ ఛానల్ గురించి చెప్తున్నా. సో ఇక్కడ నేను ప్రతి అప్డేట్ అయితే ఇస్తున్నా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి. సో ఇక్కడ మార్కెట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రతిదీ చెప్తున్నా. కానీ ఎవరు అయితే ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓన్లీ ఏం చూస్తే సో 538 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎంతమంది ఇప్పుడు ఈ ఒక్క మార్కెట్లో లాస్ అయ్యారు? సో వాళ్ళ పోర్ట్ఫోలియోలో కానీ సో ఎవరైతే ఫ్యూచర్ ట్రేడ్ చేస్తున్నారో సో వాళ్ళైతే కింద అయితే కామెంట్స్ అయితే చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు ముందుగా ఏంటంటే ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోయింటే సో ప్రెజెంట్ చూసుకుంటే మళ్ళీ ఏంటంటే ఎంట్రీ అయ్యి ఉండొచ్చు. చూడండి. సో ప్రతి ఒక్క క్రిప్టో కాయిన్ అయితే ప్రెజెంట్ చూసుకుంటే ఎంత డిస్కౌంటెడ్ కాస్ట్కి అయితే దొరుకుతుంది చూడండి. ఇథీరియం చూసుకుంటే చూడండి 2300 400కే మనకు దొరుకుతుంది. అలాగే ఎక్స్ఆర్పి చూసుకోండి. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ బుల్ రన్ ఉంది. సో మార్కెట్లో ఏంటంటే సో కొన్ని టెన్షన్స్ అయితే వస్తుంటాయి. సో జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే వస్తుంటాయి. సో వాటి గురించి అయితే వీడియో అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేస్తాను. అలాగే చూసుకుంటే ఏంటంటే ఆల్రెడీ ప్రాఫిట్ తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జిట్ అవుతారు. సో హ్యూజ్ మనీ పెట్టిన వాళ్ళు సో వాళ్ళకి ఏంటంటే $1 $0.5 వచ్చినా కూడా వాళ్ళు కొన్ని క్రోర్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అయితే అయిపోతారు గైస్. సో మనం అలా కాదు కదా, మనం ఏం చేస్తాం, ఒక 10,000 పెట్టింటాం. సో ఇప్పుడు కార్డానో మీద 10,000 ఒక ఏంది రీసెంట్గా చూసుకుంటే ఒక 50 సెంట్స్ దగ్గర 40 సెంట్స్ దగ్గర పెట్టింటాం. సో అది $1.20 వెళ్తే సో ఇంకా వెళ్ళిపోతుంది, ఆల్ టైమ్ హై వచ్చేసిందని మనం కూర్చుంటాం. ఎందుకంటే మనం మార్కెట్ న్యూస్ ఫాలో అవ్వం. ఏ కాయిన్ అయితే మనకి చాలా చీప్గా దొరుకుతుంది ఆ కాయిన్ కొంటాం, మళ్ళీ ఆ కాయిన్ డౌన్కి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. అంతే, అప్ వెళ్తుంది, మనం సెల్ చేయం కదా. సో డౌన్కి వచ్చినాక సెల్ చేస్తాం. సో ఓన్లీ ఒక 5% 10% పీపుల్ మాత్రమే ఏంటంటే తెలివిగా ఏంటంటే ప్రతి న్యూస్ ఫాలో అవుతుంటారు. సో నేను ఇప్పుడు పెట్టే వీడియోస్లో కూడా చూడండి. సో 500 మెంబర్స్ 800 మెంబర్స్ ఏంటంటే వాళ్ళు ప్రతి న్యూస్ కావాలి. సో మార్కెట్లో ఏం జరుగుతుంది కాన్స్టెంట్గా ఉంటారు. సో మీరు ఇలా కాన్స్టెంట్గా లేనప్పుడు ఏంటంటే ట్రేడింగ్ ఆపేసి మీరు చేసే జాబ్, మీరు చేసే వర్క్ సో అదైతే మీరు ఫాలో అయితే అయిపోవాలి గైస్. సో ప్రెజెంట్ చూడండి. సో ఈ లాసెస్ అన్ని చూసుకుంటే సో ఎంతెంత లాసెస్ జరిగాయి చూడండి. సో ఎవరైతే ఫ్యూచర్ ట్రేడ్ చేస్తున్నారో సో వాళ్ళందరూ ముందుగా యాక్టివ్గా ఉండాలి. సో యాక్టివ్గా ఉంటేనే సో ఏదో పెట్టేసాం పోతుంది, ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతుంది మార్కెట్. సో బిట్ కాయిన్ చూసుకుంటే ఎవరో చెప్పారు సో 1,20,000 వెళ్ళిపోతుంది. సో అవన్నీ ఏంటంటే మాటలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఎవరు నష్టపోయింది? సో మన సిబాయిను వీడియో చేశాము. సో మన ఛానల్లో ఏంటంటే సో సిబాయిను నేను చెప్పాను. సో ఇది 0.4018 కానీ బ్రేక్ చేసి డౌన్కి వచ్చింది అనుకోండి. సో చాలా డౌన్ ఫాల్ అయితే అవుతుంది. సో అదే కానీ అక్కడ నుంచి మనకి 0.20 అనుకోండి. సో ఇక్కడ మనకు బుల్ రన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ వీడియో ఎవరైతే ఇక్కడ చూసుంటారో సో నేను ఇక్కడ పెట్టాను కదా. సో ఆ వీడియో ఎవరైతే ఇక్కడ ఫాలో అయి ఉంటారో సో రీసెంట్గా పెట్టినప్పుడు ఈ వీడియోలో చెప్పాను. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాని నుంచి అయితే ఒక సేఫ్ జోన్గా క్రియేట్ చేసుకొని ఆలోచించుంటారు. సో మీకు మీ ఓన్ ఆలోచనలు అయితే ఉంటాయి. సో నేను దాన్ని తప్పట్టట్లేదు. సో నాకన్నా మీరు కూడా గొప్ప ట్రేడర్సే ఎంటర్ కానీ సో ఎక్కడ ఎంట్రీ అవుతున్నా ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నా అనేది చూసుకోవాలి. సో నేను రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్డేట్ అయితే చేశాను. సో వచ్చిన ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ డౌన్కి వస్తే బై చేయండి. అంతేగాని ఈ ఏదో మనం పోతుంది పోతుంది అని అయితే ఎప్పుడు క్రిప్టోలో అనుకోకండి అని అయితే చెప్పాను. సో ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ చూస్తే చూడండి మనకు వచ్చే వ్యూస్కి మన దగ్గర ఉన్న టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్కి. సో మీరు రాకపోతే నాకు పెద్ద పంచేట్ అయితే లేదు. కానీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల అయితే కొంతమంది అయినా ఇక్కడ లాస్ నుంచి తప్పించుకోవచ్చు కదా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. సో కింద అయితే లింక్ ఉంది. సో ఎవరైతే ఇక్కడ లైక్ క్రిప్టోలో ఖచ్చితంగా నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళైతే కింద
వచ్చి జాయిన్ అయితే అవ్వండి. సో ఎవరైతే సో ఏముందిలే ఏదైతే అని సో మనీ పెట్టి లాస్ అయ్యే వాళ్ళైతే మనం ఏమీ చేయలేము. సో అలాగే నేను లాస్ట్ వీడియోలో సో ఎంతమందికి లైవ్ కావాలో, సో ఎవ్రీడే లైవ్ కావాలా లేకపోతే ఎప్పుడు లైవ్ కావాలని అడిగాను. సో ఆ ఛానల్‌లో అయితే ఆ వీడియోకైతే వ్యూస్ వచ్చాయి గానీ ఎవరో ఏందంటే కింద ఒక ఇద్దరు ముగ్గురే ఏంది సో మాకు లైవ్ కావాలి సార్ ఈవినింగ్ పూట అలా అని కామెంట్ చేశారు. సో మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. సో ఇప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక 100 మెంబర్స్ సో ఒక 100 లైక్‌లు ఇయ్యండి. మీకు కామెంట్ చేయడం ఇష్టం లేకపోతే. కామెంట్ చేసేవాళ్ళైతే కామెంట్ చేయండి. లేకపోతే లైక్ ఇచ్చేవాళ్ళు 100 లైక్స్ ఇయ్యండి. సో మీకిక్కడ లైవ్ గావాలి. సో మన యూట్యూబ్ లైవ్ గావాలంటే నేనిక్కడ చేస్తా గైస్. సో ఇప్పుడు ఈ మార్కెట్‌లో ఇంత డౌన్‌ఫాల్ ఎందుకొచ్చింది? సో మెయిన్ రీజన్ ఏందంటే సో మార్కెట్‌లో చూసుకుంటే ఏందంటే ఇక్కడ మనం రీసెంట్ వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. సో చూసిన వాళ్ళకైతే తెలిసుంటుంది. సో ఇక్కడేందంటే మనకి ట్రంప్ అనే అతనైతే ఇక్కడ ఎప్పుడైతే యూఎస్ ప్రెసిడెంట్‌గా అయ్యాడో, సో ఆయన ఎక్కడైతే ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ ఏందంటే టారిఫ్‌లు అంటే టాక్స్‌లు అయితే వేస్తున్నాడు. అంతే ఎవరన్నా లైక్ ఇతర కంట్రీ వాళ్ళు ఏందంటే వాళ్ళ కంట్రీలోకి గూడ్స్ అవి ఏమైనా వేస్తున్నాడు. సో దానివల్ల ఏందంటే ఇక్కడ యు మార్కెట్‌లో యూఎస్‌లో ఏందంటే ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో సో వీళ్ళు బయట నుంచి తెచ్చుకుంటారో ప్రైస్ అనేది ఏందంటే ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ తెలివిగా ఏందంటే తను లైక్ ఎలా అయితే మన ఇండియాలో సో మన ఇండియన్ గూడ్స్‌ని ఎలా అయితే ప్రమోట్ చేస్తుంటారు మన గవర్నమెంట్. సో ఇక్కడేందంటే ఈయన చాలా కఠినంగా ఏందంటే ఒకేసారి కెనడా, మెక్సికో అండ్ చైనా మీద ఏందంటే భారీగా అయితే ఈయన టాక్స్ అయితే ఎయడం జరుగుతుంది. సో ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ మీద 25% 10% అలా ఏందంటే కొన్ని గూడ్స్ మీద అయితే వేస్తున్నారు. సో ఇది ఆయన చెప్పాడు. సో చెప్పిన తర్వాత ఏందంటే ఇక్కడ మనకి మార్కెట్‌లో ఈ ఫాల్ ఏందంటే ఇంకోటేందంటే ఈయన చెప్పినప్పుడు ఏందంటే యూఎస్ మార్కెట్స్ అయితే చాలా ఏందంటే ఆ రోజు హాలిడేస్ ఉండడం వల్ల ఏందంటే సండేస్ ఇలా ఉండడం వల్ల ఏందంటే ఆ మార్కెట్స్‌కి పెద్ద ఇంపాక్ట్ అయితే పడలేదు. సో ఇప్పటికైతే ఏందంటే ఆ మార్కెట్స్ గాని ఉనింటే మాత్రం సో ఇక్కడ ఇంగా ఏందంటే మనం బిట్‌కాయిన్‌లో చాలా ఫాల్ అయితే చూడాల్సిందొచ్చింది. సో ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క మార్కెట్ ఏదైతే ఓపెన్ అయిందో సో స్టాక్ మార్కెట్స్ వరల్డ్ వైడ్‌గా అయితే ప్రతి ఒక్కటైతే ఇక్కడ సో డౌన్ అయితే అయినాయి గైస్. సో ఏది అయితే అప్ లేదు. సో మన ఇండియన్ మార్కెట్స్ కూడా వెళ్లి చూస్తే నెగెటివ్‌లోనే ఉన్నాయి. కానీ మనకు మన బడ్జెట్ సెక్షన్ వల్ల ఏందంటే ఆహ్, కా స్టాక్స్ అయితే ఇంక్రీజ్ అయితే అయ్యాయి. కానీ ఇవన్నీ ఇప్పుడేందంటే డౌన్‌కైతే వస్తున్నాయి స్లోగా. కానీ ఎక్కువగా రావట్లేదు. ఎందుకంటే వాల్యూమ్స్ అయితే ఉన్నాయి కానీ మార్కెట్ అయితే ఫుల్ నెగెటివ్‌లో అయితే ఉంది. సెన్సెక్స్ గాని, సో బ్యాంక్ నిఫ్టీ గాని చూసుకుంటే మనకి ఇంగా ఏందంటే రెడ్‌లో అయితే ఉన్నాయి. సో మిగతా మార్కెట్స్ కూడా చాలా ఫాల్ అయితే పడ్డాయి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏందంటే మనం యూఎస్ మార్కెట్స్ అయితే ఈవినింగ్ అయితే ఓపెన్ అవుతాయి. సో అప్పుడు చూడాలి. సో ఇంగా ఇక్కడ ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ ఇంగా ఇక్కడ కాన్స్టెంట్‌గా ఉన్నాయి. ఎందుకంటే అవి ఇంగా ఓపెన్ కాలేదు కాబట్టి. సో అవి ఓపెన్ అయినాయనుకోండి సో బిట్‌కాయిన్‌లో ఇంగా మనకి లిటిల్ బిట్ ఫాల్ కనిపించే అవకాశం ఉంది. లైక్ 86,000 వరకు గూడా మనకు బిట్‌కాయిన్ అయితే ఇక్కడ టచ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనకి 93,000 అంటే 94 దగ్గరైతే 94,000 యూఎస్‌డిటీస్ అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో 91,000 అయితే ఇక్కడ చాలా సపోర్ట్‌గా అయితే ఇక్కడ నిలబడి ఉండదు. సో బీటీసీకి అయితే. సో ఇక్కడ మనకి ఈవినింగ్ అని ఇక్కడ మనకి యూఎస్ఏ మార్కెట్స్ కూడా చాలా డౌన్‌ఫాల్ గాని ఎళ్ళాయనుకోండి. సో ఈ న్యూస్ వల్ల. సో ఆల్రెడీ అన్ని మార్కెట్స్ రెడ్‌లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా యూఎస్ మార్కెట్ ఓపెన్ అవుతాను రెడ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనం 86,000 వరకు కూడా టచ్ అయ్యే ఛాన్స్ అయితే బిట్‌కాయిన్ అయితే కనిపిస్తుంది గైస్. సో మీరిక్కడ చేయవలసిన ముఖ్యమైన పని ఏందంటే సో ఇక్కడ మనకి ఇంగా ఏందంటే ఈ ఒక 6 మంత్స్ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని మీకు పదే పదే చెప్తున్నా. సో ఎలాంటి ఛానెల్స్ గాని, ఎలాంటి ట్విట్టర్ అకౌంట్స్ గాని ఏమన్నా బాగా బిట్‌కాయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అలాంటి అవుట్‌ని ఫాలో అవ్వండి. సో నా టెలిగ్రామ్ ఛానెల్ ఫాలో అవ్వండి. సో ఎక్కడ న్యూస్ దొరికినా దాన్ని అనలైజ్ అయితే చేయాలి. సో చేస్తేనేందంటే మంచిగా అయితే లాక్స్‌లో ఎర్న్ చేసుకుంటారు. సో చేయలేదంటే ఉన్నది ఏదైతే పెట్టారో అదైతే ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. సో చూసుకుంటే చూడండి కార్డానో మళ్ళీ ఇక్కడ చూడండి 0.67 దగ్గరికైతే వచ్చింది. సో నాకు తెలిసినంత వరకు ఈరోజు నైట్ లెవెల్ 0.50 అలా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు మనీ ఏయొచ్చు. సో ఎవరైతే కార్డానో ఇన్వెస్ట్ చేయలేదో సో చూసుకుంటే ట్రోన్ కాయిన్ కూడా ఏందంటే ఈ చాలా డెవలప్‌మెంట్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఏం చేసేది నేను వీడియో చేయాలనుకున్నా కూడా ఏందంటే అక్కడ వ్యూస్ రానప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం అయితే లేదు. సో టైం వేస్ట్ వల్ల నేను ట్రోన్ కాయిన్ గురించి వీడియో చేద్దామని కూడా ఆపేసాను. సో చైన్ లింక్ చూడండి. సో చైన్ లింక్
కు చాలా వాటికైతే ఇప్పుడు పార్ట్నర్‌షిప్ అయితే అయింది. సో, ఇది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నైట్‌కంతా ఒక $16-17 వరకైతే వచ్చే ఛాన్స్ ఉంది. చూసుకుంటే స్టెల్లర్ గాని, కాస్పా మీకు నేను వీడియోలో అయితే చెప్పా. సో, ఆ వీడియో చాలా మంది తక్కువ మంది చూసారు. కానీ కాస్పా ఏందంటే ఇక్కడ ఇప్పుడు ట్రెండ్ అయితే అవుతుంది గైస్. సో, కాస్పా కాయిన్ గూడా మనకి ఈ కాస్పా చూడండి. సో, 0.904 దగ్గరైతే ట్రేడ్ అవుతుంది. సో 0.04898 దగ్గరైతే ట్రేడ్ అయితే అవుతుంది. సో, ఈ కాయిన్ గూడా ఏందంటే మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, పో మ్యాటిక్ చూసుకోండి. సో, మీకిక్కడ మంచి మంచి కాయిన్స్ ఏందంటే డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయి. సో, ఎవరైతే కొత్తగా వచ్చారో సో, వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ ఒక ఫాల్‌ని అయితే మీరు యూజ్ చేసుకోవాలి గైస్. సో, ఇక్కడ ఏదైతే ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి. సో, ఆ ప్రైజెస్ అన్నీ చూసుకుంటే ఇప్పుడు మన కళ్ళ ముందైతే ఉన్నాయి గైస్. ఇంకా ఆల్ట్ సీజన్ అయితే కంప్లీట్‌గా స్టార్ట్ కాలేదు. సో, స్టార్ట్ అయ్యే సూచనలైతే ఇక్కడ మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ట్రంప్ పెట్టిన టారిఫ్స్ వల్ల ఏందంటే ఇక్కడ మార్కెట్‌లో మనకు కొద్దిగా గందరగోళం అయితే కనిపిస్తుంది. సో, పెప్పే కాయిన్ చూసుకోండి. సో, 50 దగ్గరికైతే వచ్చేసింది. 0.5. సో, ఎవరైతే ఇక్కడ షిబా ఇనులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళకి మంచి లైక్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, పోల్కా డాట్ చూసుకోండి గైస్. సో, 4.45 దగ్గర ఉంది. సో, దగ్గర దగ్గర మీకు ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్‌లో ప్రైస్ చూసుకుంటే 50% డిస్కౌంట్‌లో దొరుకుతుంది. సో, బిట్ కాయిన్ క్యాష్ గాని చూసుకుంటే సో, బిట్‌గెట్ టోకెన్ నేను చెప్తూనే ఉన్నా. సో, ఇది మాత్రము కొద్దిగా గమనించుకోండి. కింద నేను బిట్‌గెట్ ఒక ఎక్స్‌చేంజ్ ఒక లింక్ గూడా పెడతా. ఎవరి దగ్గరైనా బిట్‌గెట్ ఎక్స్‌చేంజ్ లింక్ అదే అకౌంట్ లేకపోతే కింద లింక్‌లో వెళ్ళైతే అకౌంట్ అయితే చేసుకోండి. సో, ఇది ఒక $4 అలా గాని మీకు ఈ ఒక్క మనం చెప్పుకున్నవన్నీ జరిగాయనుకోండి. సో, ఇక్కడ $4 ఖచ్చితంగా బిట్‌గెట్ టోకెన్ అయితే వదలొద్దండి గైస్. సో, ఇది మళ్ళీ $8, $9 అయితే వెళ్తుంది. సో, బిట్‌గెట్ ఎక్స్‌చేంజ్ అయితే చాలా పవర్‌ఫుల్‌గా అయితే ఉంది. సో, ప్రెజెంట్ చూసుకుంటే బైనాన్స్, కాయిన్ బేస్ తర్వాత ఏందంటే బిట్‌గెట్ ఎక్స్‌చేంజ్ అయితే ఆ ప్లేస్‌ని అయితే ఆక్యుపై చేసే ఛాన్స్ అయితే ఉంది దగ్గరలోనే. సో, వాళ్ళు చాలా మెజర్‌మెంట్స్ సో, ఫుల్ ఏందంటే ట్రేడర్స్‌కి మంచి ప్లాట్‌ఫార్మ్‌ని ఇయడానికైతే ట్రై చేస్తున్నారు. సో, అలాగే చూసుకుంటే లైట్ కాయిన్ చూసుకొని 94 దగ్గరికైతే వచ్చింది. సో, లైట్ కాయిన్ ఖచ్చితంగా ఆల్ట్ కాయిన్ సీజన్ వచ్చిందనుకోండి. సో, మంచి రిటర్న్స్ అయితే లైట్ కాయిన్, బిట్ కాయిన్ లెక్క అయితే ఇస్తుంది. అంటే అంత ఫాస్ట్‌గా అయితే గ్రో అవుతుంది. సో, అలాగే చూసుకుంటే టోన్ కాయిన్ గూడా చూసుకోండి. మనకి 3.6 అయితే వచ్చింది. సో, $3కి వస్తే ఇక్కడ బై చేయొచ్చు. సో, ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి గైస్. సో, 50% డిస్కౌంట్ అయితే దొరుకుతున్నాయి. సో, ట్రోన్ గాని, అవలాంచో గాని, డోజ్ కాయిన్ చూసుకోండి. సో, 0.19 దగ్గరికి అలా గాని వచ్చిందనుకోండి. సో, మీరిక్కడ మళ్ళీ కొని 0.40కి అయితే ఈజీగా అయితే సెల్ చేసుకోవచ్చు. సో, ఎలాన్ మస్క్ దీనికి ఏదో ఒక విధంగా అయితే ఇండైరెక్ట్‌గా అయినా సపోర్ట్ ఇస్తాడు. సో, డోజ్ కాయిన్ మళ్ళీ ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో, కార్డానో చూసుకోండి. సో, మీ కార్డానో చూసుకుంటే 50% డిస్కౌంట్‌కి వచ్చేస్తుంది గైస్. సో, ఇది ఇక్కడేందంటే మనం బాధపడాల్సింది సో, లిక్విడేట్స్ అయితే చాలా మందికైతే అయిపోయినాయి. సో, మార్కెట్ నుంచి చాలా మనీ అయితే బయటకైతే వెళ్ళిపోయింది. సో, అదే పట్టుకొని కూర్చున్నాం అనుకోండి. సో, ఇక్కడ మంచి ఆపర్చునిటీస్‌ని అయితే మనం మిస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మనం చూద్దాం. సో, నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా ఓపెన్ అవ్వాలి. సో, ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడాలి. సో, మార్కెట్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. సో, నేనైతే ఆ అప్డేట్స్ అయితే వీడియో చేయడానికి పూర్తిగా ట్రై చేస్తా. కానీ టైం పడుతుంది కాబట్టి సో, ఫాస్ట్‌గా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే నేను అప్డేట్ అయితే ఇస్తా గైస్. సో, చూసుకుంటే అయితే ఇక్కడ ప్రెజెంట్ ఎందుకు బిట్‌కాయిన్ అప్ సైడ్ వెళ్తుందంటే ఏమి లేదు గైస్. ఇక్కడ మార్నింగ్ మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో, కొద్దిగా ట్రేడింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో, నైట్స్ అయితే మొత్తం క్లోజ్ అయినాయి కాబట్టి సో, ఎక్కువ శాతం ఇక్కడ ఏషియన్ మార్కెట్స్ ఇవన్నీ ఇప్పుడు బిట్‌కాయిన్ మీద అయితే ట్రేడ్ చేస్తూ కొద్దిగా ప్రాఫిట్స్ అయితే పొందుతారు. సో, వీళ్ళు కూడా ఎవరైతే ఇక్కడ ట్రేడ్ చేస్తున్నారో సో, వాళ్ళు ఫ్యూచర్స్ లేకపోతే బిట్‌కాయిన్ సెల్ చేసి బై చేసి సెల్ చేయడం అయితే చేస్తూ ఉంటారు. సో, వాళ్ళైతే ఇక్కడ ఖచ్చితంగా ఈవినింగ్ అంతా దీన్ని సెల్ చేసేస్తారు. సో, ఏవైతే వాళ్ళు పొజిషన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారో సో, ఇది గైస్. సో, చూద్దాం. సో, ఈరోజు ఈవినింగ్ వరకైతే సో, నేను ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫాస్ట్‌గా అయితే వీడియో చేసి అయితే మీ ముందుకు తెస్తా. సో, దానికన్నా ఫాస్ట్‌గా అయితే టెలిగ్రామ్‌లో అయితే అప్డేట్ అయితే చేస్తుంటా. సో, ఈ ఒక 6 మంత్స్‌తో నా టెలిగ్రామ్ ఛానెల్ మీరు ఫాలో అవ్వండి. మీరు ఈ 6 మంత్స్ తర్వాత కావాలంటే మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్న నాకేం ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీకి అయితే నేను స్టార్టింగ్ నుంచి ఈ ఏదైతే క్రిప్టో కరెన్సీ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ నేనైతే ముందుకెళ్తున్నాను. సో, అదైతే నేను ఇక్కడ ఒక పనిగా అయితే పెట్టుకున్నా కాబట్టి సో, మీతో ఖచ్చితంగా అయితే షేర్ చేస్తా. సో, వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి. సో, కిందైతే కామెంట్ చేయండి. సో, లైవ్ కావాలంటే లేకపోతే ఒక 100 లైక్ చేస్తే ఖచ్చితంగా లైవ్ చేస్తా. సో, ఎందుకంటే ఊరికే లైవ్ చేసేసి సో, అక్కడ లైక్ ఇప్పుడు చూసుకుంటే ఒక 500 మందో, 400 మందొచ్చి సో, ఇంతమంది రాలేదంటే మిస్ అవుతా ఉంటారు కదా! సో, నాదేందంటే లైవ్ చేస్తే
ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ వస్తే అది వేస్ట్ ఆఫ్ టైం గదా! నాకు గూడా కూర్చొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో, అందుకోసమే సో, ఒక 100 లైక్ చేయండి. సో, ఆలోచించైతే నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ ఇస్తాను. అలాగే మన యూట్యూబ్‌లో కమ్యూనిటీ